సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ఆసక్తికరమైన ఒక సంఘటన చెప్తాను. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. ఆయన 1991 సంవత్సరం ఘట్టమనేని పద్మావతి మొట్టమొదటి కూతురు అనమాట. ఈవిడ మ్యారేజ్ చేయడానికి ఏర్పాట్లన్నీ చేశారు. గల్లా జయదేవ్ వరుడు. గల్లా జయదేవ్ మీకు అందరికీ తెలుసు, గుంటూరు ఎంపీగా ఇప్పుడు 2 సార్లు పనిచేశారు. ఇప్పుడు బిజినెస్ మీదే తన శక్తి యుక్తులంతా కూడా కేంద్రీకరిస్తున్నారు. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు కృష్ణ. అతిరథ మహారాజులందరినీ కూడా పిలిచారు. సినీ రంగం, రాజకీయ రంగం, మిగతా రంగాల్లో ప్రముఖులు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అందులో ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. జయలలిత ఇంటికి వెళ్ళి సాధారణంగా ఈ పెళ్లికి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఆవిడ వెంటనే అంగీకరించారు కూడా. అంగీకరిస్తే కృష్ణ చాలా సంతోషపడ్డారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్స్ ఫోన్ చేశారు. ఏమంటే జయలలిత మీ ఫంక్షన్కి వస్తున్నారు, కాకపోతే ఆవిడకి 3 రోల్స్ కేటాయించాలంటే రోల్స్ అనమాట. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఎందుకంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో అక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. మొత్తం సెక్యూరిటీ ఆవిడ సిబ్బంది, ఆవిడ మాత్రమే ఉంటారని చెప్పి అనేటప్పటికీ సూపర్ స్టార్ కృష్ణకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ వస్తున్నారు, అక్కడే నాగేశ్వరరావు వస్తున్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వస్తున్నారు, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి మళ్ళీ చెన్నారెడ్డి వస్తున్నారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వస్తున్నారు. ఇంతమంది వస్తున్నటువంటి ఈ తరుణంలో 3 రోజు ఆవిడకే కేటాయిస్తే మిగతా ఫీల్ అవుతారు కదా. అయితే ఈ విషయం ఆవిడ చెప్పాలంటే అదొక ప్రాబ్లం. జయలలితకేమో కోపం ఎక్కువ, తర్వాత ఏదైనా మనసులో పెట్టుకుంటారు. ఒక అభిప్రాయ భేదం వస్తే తమిళనాడులో అసలు మనుగడే కష్టం. సో ఇటువంటి తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ చాలా డేరింగ్ చేసి జయలలితకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏమండి మీరు ఇప్పుడు పెళ్లికి 3 రోజులు కేటాయించడం అంటే ఎన్టీఆర్ వస్తున్నారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, అది కుదరదు, మీరేం అనుకోవద్దు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత మేమే మీ ఇంటికి వస్తాం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు నేను కూడా వస్తాను, మీరేం అనుకోవద్దు అని చెప్పి అనటంతో